అందరికీ నమస్తే ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు నేను గోంగూర చట్నీ, బెండకాయ ఫ్రై, కీర దోశతో వచ్చాను. ముఖ్యంగా కీర దోశ గురించి చెప్పుకుందండి. కీర దోశలో చాలా వాటర్ కంటెంట్, అంటే నీటి శాతం 100కి 90% ఉంటుందండి. ఇది సమ్మర్ కదా, వేసవి కాలం కాబట్టి తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఇందులో ఉన్నటువంటి నీటి శాతం వల్ల మనకి దూప కాకుండా దూపారేటట్టు చేస్తుంది. ఎండలకి ప్రయాణించినప్పుడు కూడా బాక్సులు పెట్టుకుని వెళ్ళండి, చాలా మంచిది. డ్యూటీ చేసే వాళ్ళు కూడా బాక్సులు కట్ చేసి పెట్టుకోండి, మధ్య మధ్యలో తినండి, చాలా మంచిదండి. దీంట్లో అధికంగా ఫైబర్ అంటే పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మనకు మంచిగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నిరోధిస్తుందండి. అంత మంచిదండి. దీంట్లో ఉన్నటువంటి పొటాషియం వల్ల కూడా మన గుండె మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి ఇనుము వల్ల రక్తహీనతతో పోరాడి రక్తాన్ని పెంచుతుంది. విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి చాలా ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్. అంత మంచిదండి కీర దోశ. ఎండాకాలం బెండకాయలో జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి, జబ్బుల బారి పడకుండా కాపాడుతాయి. దీంట్లో వేసినటువంటి వెల్లుల్లి వల్ల కూడా అధికంగా పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మన జీర్ణక్రియను మంచిగా మెరుగుపరిచి మనకు మలబద్ధకాన్ని తొలగిస్తుంది. దీంట్లో ఉన్నటువంటి ఇనుము వల్ల మనకు రక్తహీనతతో పోరాడి రక్తాన్ని పెంచి చాలా ఆరోగ్యంగా వస్తుందండి ఈ బెండకాయ కానీ వెల్లుల్లి కానీ. దీంట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కూడా మనం జబ్బులు పడకుండా కాపాడుతాం. దీంట్లో అధికంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియని మంచిగా మెరుగుపరిచి మనకు మలబద్ధకాన్ని తొలగిస్తుంది. ఇనుము అధికంగా ఉంటుంది కాబట్టి రక్తహీనతతో పోరాడి రక్తాన్ని పెంచి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంటుందండి ఈ బెండకాయ కర్రీ. బెండకాయలో ముఖ్యంగా చెప్పాలంటే జిగురు ఎక్కువగా ఉంటుంది కంటే ఆ జిగురు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జిగురులోనే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారండి. దీంట్లో పొటాషియం కూడా చాలా అధికంగా ఉంటుంది బెండకాయలో. వెల్లుల్లిలో మన గుండె మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల మన లివర్ని చాలా ఆరోగ్యంగా వస్తుంది. అంత మంచిదండి బెండకాయ కర్రీ. రోజు ఒకసారి తినండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. గోంగూరలో మంచిగా వెల్లుల్లి వేసి చేశానండి. గోంగూరలో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. వెల్లుల్లి గోంగూరలో పొటాషియం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి మన గుండె మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇనుము అధికంగా ఉంటుంది కాబట్టి రక్తహీనతతో పోరాడి మనకి రక్తాన్ని బాగా పెంచుతుంది. కాల్షియం అధికంగా ఉంటుందండి గోంగూరలో. మన ఎముకలు దృఢంగా ఉండడానికి, మన ఎముకలు చక్కగా ఆరోగ్యవంతంగా ఉండడానికి కాల్షియం చాలా అవసరం పడుతుందండి. అంత మంచిదండి ఈ గోంగూర. ఈ గోంగూరలో ముఖ్యంగా చెప్పాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి కాబట్టి వ్యాధుల బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. ఇనుము అధికంగా ఉంటుంది కాబట్టి మనకి రక్తహీనతతో పోరాడి రక్తాన్ని పెంచుతుంది. దీంట్లో మెగ్నీషియం పొటాషియం అధికంగా ఉంటుంది. గుండె మెదడుని చాలా ఆరోగ్యంగా వస్తుందండి. అంత మంచిదండి గోంగూర బెండకాయ. రైస్ వచ్చేసి లిమిట్గా తీసుకోండి. దీంట్లో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. రోజువారీ భోజనంలో హై ఫైబరు ప్రోటీన్తో పాటు తప్పనిసరిగా ఈ పిండి పదార్థాలు కూడా లిమిట్గా ఉండేటట్టు చూసుకోవాలండి. పిండి పదార్థాల వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎవరికైతే మరసమసని జబ్బు వస్తుందో వాళ్ళకి పిండి పదార్థాలు వస్తాయి కాబట్టి రోజు భోజనంలో తప్పనిసరిగా లిమిట్గా తీసుకోవాలి. థ్యాంక్ యూ.